క్లియర్ గా జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిండు కదా, ఒక దాని మీద దాడి అయిపోయింది, ఇంకా 2-3 ఉన్నాయని చెప్పిండు కదా. ఒకటి ఏబిఎన్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇది ఉండొచ్చు అనుకున్నట్టుగానే జరిగింది. ఇట్లా అందరినీ వీళ్ళ చరిత్ర, వీళ్ళ పరంపర అంతా ఇదే. కానీ ఇక్కడ ఎవరు భయపడడానికి లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా ముందుకొస్తారు. కల్వకుంట్ల కవిత ఎన్ని కుట్రలు చేసినా, ఇంకా ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా మేము రాజకీయంగా ముందుకొస్తాం. రాజకీయంగానే వీటన్నిటిని ఎదుర్కొంటప్పటికే పలువురు మంత్రులు మాట్లాడడం జరిగింది, పలువురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది, అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గానే పరిశీలిస్తుంది. ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. ఎందుకు రావద్దా, ఆడపిల్లలు బయటికి రావద్దా, రాజకీయాల్లో ఉండొద్దా, చెయ్యొద్దా రాజకీయం? ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు, నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించారు. అటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. పోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టని కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్, ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నారే ఒక ఎమ్మెల్సీని, ఒక ఆడబిడ్డని. ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ? అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది.